ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. రుణబాధలను తొలగింపజేసే శక్తి కుజగ్రహానికి ఉంటుంది. రుణబాధల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. తీవ్రమైన అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు అప్పుల విషవలయం నుంచి సులభంగా బయటపడాలంటే మంగళవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చిన తర్వాత ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అని జపిస్తూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మీ గృహానికి వచ్చి మీ గృహంలో వాయువ్యం మూల 1 గాజు గ్లాసును ఉంచి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో 1 పాలరాయిని ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే అతి త్వరలో రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే, గృహంలో వాయువ్య దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఇంటి సభ్యులకి రుణబాధలు ఎక్కువ అవుతాయని వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి వాయువ్య దోషాల సమస్యలు అధిగమించి రుణబాధల నుంచి బయటపడటానికి గృహంలో వాయువ్యం మూల గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో 1 పాలరాయిని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అన్ని రకాలైన రుణబాధల నుంచి సులభంగా బయటపడే శక్తి అశోక చెట్టు దగ్గర పాటించే పరిహారానికి ఉంటుంది. దేవతా వృక్షాలలో అశోక చెట్టుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అశోక చెట్టు పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అశోక చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి దీపాన్ని వెలిగిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని భవిష్య పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి తీవ్రమైన రుణబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి ముందు భాగంలో 1 చిన్న కుండీలో అశోక చెట్టును ఏర్పాటు చేసుకొని అశోక చెట్టు దగ్గర శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం దగ్గర ప్రతిరోజు 1 దీపాన్ని వెలిగిస్తూ ఉండండి. ఇలా కొన్ని రోజులు చేస్తే అశోక చెట్టు పెరిగే కొద్దీ క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు పూర్తయిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఆ అశోక చెట్టును ఉంచి రండి. దీనివల్ల రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం సాయంకాలం పూట మీ ఇంట్లో 1 పరిహారం పాటిస్తే కూడా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. మంగళవారం సాయంత్రం 1 బకెట్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా ఆవు పాల చుక్కలు, కొద్దిగా ఆవు పెరుగు, కొద్దిగా ఆవు నెయ్యి, గోవు పంచకము, రాళ్ల ఉప్పు వీటన్నిటినీ కలిపి ఆ నీటిని గృహంలో అన్ని గదుల్లో అన్ని మూలల్లో సంప్రోక్షణ చేయండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలిగి రుణబాధల నుంచి బయటపడవచ్చు. ఇలా అన్ని గదుల్లో ఈ ప్రత్యేకమైన జలాన్ని మంగళవారం సాయంత్రం సంప్రోక్షణ చేసిన తర్వాత మీ ఇంటి ముందు భాగంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. దీనివల్ల క్రమక్రమంగా తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రుణబాధలు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం 1 గులాబీ రంగు వస్త్రం తీసుకొని ఆ గులాబీ రంగు వస్త్రంలో 11 రూపాయి నాణేలు, కొద్దిగా పసుపు కుంకుమ వేసి తెల్ల జిల్లేడు పూలు కూడా కొన్ని ఉంచి ఆ ఎర్రటి వస్త్రము లేదా గులాబీ వస్త్రాన్ని మూటగట్టి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎరుపు రంగు వస్త్రం కంటే గులాబీ రంగు వస్త్రాన్ని ఉపయోగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మూటకి ప్రతిరోజు కూడా పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు చూపించి ధూపం వేస్తూ ఉండండి. ఇష్టదైవాన్ని పూజించుకుంటూ ఆ మూట దగ్గర కూడా అగరబత్తులు చూపించి ధూపం వేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మీకున్నటువంటి రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. రుణబాధలు తీరిపోయిన తర్వాత ఆ మూటను విప్పి ఆ గులాబీ రంగు వస్త్రాన్ని, ఆ గులాబీ రంగు వస్త్రంలో ఉన్న రూపాయి నాణేలను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఆ మూటలో ఉన్న తెల్ల జిల్లేడు పూలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. మంగళవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే కూడా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం గృహంలో పూజ చేసిన తర్వాత ఎవరికైనా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నలుగురికి పంచిపెట్టి మంగళవారం నుంచి మళ్ళీ వచ్చే మంగళవారం వరకు ఈ నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ప్రతిరోజు సాయంకాలం పూట నలుగురికి పంచిపెట్టి ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెట్టినట్లయితే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. దానివల్ల రుణబాధల నుంచి బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి.